ఈశ్వర్ సినిమా తర్వాత అన్న నీకేమైనా నీ లైఫ్‌లో కెరీర్ మారడం గాని, నీ లైఫ్ యాక్టింగ్ గాని ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా? లేకపోతే ఎప్పుడు ఉండేలాగానే ఉందా? ఓహ్! చాలా జరిగినాయి. ఎలా వచ్చిందన్న అసలు మామూలు ఆఫర్ మార్పు. గూడా? ఈశ్వరా? హ్మ్. సేమ్ కీరవాణి గారు ఎలా చూసారో అదే రవీంద్ర భారతిలో జంధ్యాల హాస్యోత్సవం అని చెప్పేసి హ్మ్. ఒక కార్యక్రమం జరిగింది. హ్మ్. దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్ హ్మ్. పరచూరి బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ రైటర్గా హ్మ్. చేశారు. హ్మ్. హ్మ్. ఆయన జయంత్ గారికి హ్మ్. ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్లో అవును. ఒకటికి సినిమా పిచ్చే అవును. ఆ క్యారెక్టర్కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు. హ్మ్. హ్మ్. పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు. హ్మ్. నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్లో హ్మ్. నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి. హ్మ్. ఎందుకంటే డబ్బులన్నీ నీ దగ్గరే ఉంటాయి. నువ్వు హ్మ్. డబ్బులు సంపాదించేవాడు. మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్. హ్మ్. హ్మ్. సో, ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికే ఉంటది ఈ సినిమాలో అన్నాడు. హ్మ్. అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా. హ్మ్. ఏంట్రా దాని వెంట పడుతున్నావు ఊరుకూరికే? హ్మ్. నీకు పనేం లేదా అని చెప్పేసి. సో, మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు. నా హ్మ్. క్యారెక్టర్ అలాంటిది. హ్మ్. సో, అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్‌కి ఆడిషన్స్‌లో నన్ను సెలెక్ట్ చేసి హ్మ్. అక్కడి నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. హ్మ్. అప్ అండ్ డౌన్స్, క్యారెక్టరైజేషన్ చేంజ్‌లు చాలా జరిగాయి. హ్మ్. యాస్ ఎ ఫ్రెండ్‌గా ఎంటర్ అయ్యాను. హ్మ్. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న 2 సినిమాలు హీరోగొచ్చాయి. హ్మ్. ఇవి వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్‌వేర్‌కెళ్ళాను. జాబ్ చేసుకుంటూనే మళ్ళీ టీవీకొచ్చాను. హ్మ్. జబర్దస్త్ ద్వారా అంటే అంతకుముందు యాంకర్‌గా వచ్చా. యాంకర్‌గా కొన్ని అవును. షోస్ కొన్ని చేశాను. షోస్ చేసావు. చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్‌లో ఒక కమెడియన్‌గా చేసుకుంటూ వచ్చా. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఐ యామ్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇవన్నీ నీకు ఎక్స్‌పీరియన్స్‌తో చేసావా అన్న? లేకపోతే ఇందులోకి రాగానే అవి నేర్చుకొని చేసినవా? లైక్ ఏవి? నేనంటే ఇప్పుడు ఒక యాంకర్ చేసావు. నువ్వు యాక్టింగు ఇంట్రెస్ట్‌తో వచ్చేసావు. అంటే ఎక్కడైనా నేర్చుకొని వచ్చావా? లేదు. డైరెక్ట్‌గా మనకు వచ్చేసావు. డాన్స్ వచ్చు. డాన్స్ ద్వారానే యాక్టింగ్. వాళ్ళు ఇచ్చిన సీన్‌ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామా లేదా అనే ద్వారా యాక్టింగ్ వచ్చింది. యాక్టింగ్. దాని తర్వాత యాంకరింగ్. అవును. యాంకరింగ్ కూడా నీకు రాదు. వచ్చానా ముందు యాంకరింగ్? అంతకుముందు ఎప్పుడు చేయలేదు. అంతకుముందు ఎప్పుడు చేయలే. సో, వాళ్ళెప్పుడైతే పిలిచి ఇట్లా ఈటీవీలో మేము టీవీ షో స్టార్ట్ చేస్తున్నాము. హ్మ్. మీరు యాంకరింగ్ చేస్తారంటే నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే మేము గైడ్ చేస్తాం మీరు రండి అన్నారు. హ్మ్. సో, అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. హ్మ్. సో, ఇదో మంచి ఆపర్చునిటీ మనకని చెప్పేసి నేను వచ్చేసాను. అదే నీ జర్నీలో మొత్తం అన్నీ నాకు నీకు రానివే అలా జరుగుతూ ఉన్నాయి. అలా వస్తున్నాయి. కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను 100% ఎఫర్ట్స్ పెట్టి హ్మ్. దాని మీద హోంవర్క్ చేసుకొని హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే. ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు? హ్మ్. వాళ్ళు చేస్తున్న పద్ధతులేంటి? మనం వాళ్ళకంటే డిఫరెంట్‌గా చేయాలంటే ఏం చేయాలి? హ్మ్. సో, ఇఫ్ యూ సీ యాంకరింగ్‌లో డాన్స్‌తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే. హ్మ్. అవును. నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి అలేఖ్య అని ఉండేది. హ్మ్. సో, ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్‌ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి తర్వాత హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ దిస్ ఈజ్ అభినయ్ కృష్ణ. హ్మ్. సో, ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు వేరే యాంకర్స్ డాన్స్‌లు చేస్తూ మాట్లాడడం ఇయన్నీ తర్వాత వచ్చినాయి. హ్మ్. హ్మ్. కానీ అదొక ఓకే. అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని. ఒక యాంకర్‌గా ఇంకేం చేయొచ్చు? హ్మ్. ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు? హ్మ్. సో, ఆ ఆ వర్క్ అయితే చేశాం. హ్మ్. హ్మ్. నన్ను అందరూ మురళీమోహన్ గారు దానికి జడ్జ్ నేను చేసిన షోకి. హ్మ్. హ్మ్. సో, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని. ఎందుకంటే నార్మల్‌గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఎ బ్రేక్ నౌ అన్నారు. వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. నేనన్నాను సార్ ఇలా కాదు. నేనేదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్‌గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే. తింటున్నారా? తింటూనే ఉండండి. హ్మ్. మీరు తిని చెయ్యి కడుక్కునే లోపు మళ్ళీ వచ్చేస్తాం. హ్మ్. యాడ్ చేద్దాం సార్. అవును. ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్‌లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట. అరే భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అన్న. హ్మ్. సో, మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది. ఆ టైంలో జనాలు ఏం చేస్తా ఉంటారు. హ్మ్. హ్మ్. హలో మాస్టరు ఏంటి అటు ఇటు చూస్తున్నారు? ఇక్కడ చూడండి సార్. హ్మ్. మా ఎపిసోడ్‌లో బ్రేక్ తీసుకుంటున్నాం. ఈ గ్యాప్‌లో మీరేమైనా చేసుకుంటే చేసుకొచ్చేసేయండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసింది. ఆఫ్ కోర్స్. హ్మ్. సో, హ్మ్. అలా చేసి హ్మ్. ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బావుంది. కొత్తగా ఉంది. చేసుకోవచ్చు. కంటిన్యూ. హ్మ్. నీకు యాంకర్స్‌లో నీకొక స్పెషలైజేషన్ ఒక డిఫరెంట్‌గా చేయడానికి ఇది నీకు సరిపోతది అని. హ్మ్. హ్మ్. అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్‌గా చేయొచ్చు అనేది చేసుకుంటూ పోయాను. హ్మ్. సేమ్ ఎగ్జాంపుల్ జబర్దస్త్. హ్మ్. జబర్దస్త్‌కి నేను ఒక యాంకర్‌గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు హ్మ్. యాస్ ఎ టీమ్ లీడర్. హ్మ్. ఇప్పుడు నేను జబర్దస్త్‌లోకొచ్చా. అక్కడ 6 టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు. హ్మ్. 5 ఉన్నారు. నేను ఆరో వాడిని. హ్మ్.
నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి. సో అవును. అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు, అందరూ సేమ్ స్టైల్లో చేస్తున్నారు అంటే కాదు. నాకున్న టాలెంట్ ఏంటి, మనకున్న ఫేస్కి కామెడీ ఫేస్ కాదు. దీన్ని 100 ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి 100 కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్గా పేలే పంచ్ని నేను పేల్చలేను. సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే ఓకే లెట్స్ థింక్ క్రియేటివ్. అట్లా ఆలోచించి జబర్దస్త్లో ఒక 10 క్రియేటివ్ థింగ్స్ నేను చేసినవి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా. ఒకటి, సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను, తెలంగాణ శకుంతలమ్మతో చేసి. దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి నేను కౌంటర్స్, అది నేను చేశాను. తోలుబొమ్మలు చేశాను, తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడు రియల్ ఎస్టేట్, అది నేను చేశాను. అలాద్దీన్ చేశాను, టామ్ అండ్ జెర్రీ చేసాం. ఈ మన స్కేట్స్ వేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే, ఓవర్ బోర్డు మీద స్కిట్ చేసింది. సో ఇలా ఎస్, నువ్వు నీ జబర్దస్త్లో ఏం పీకేవరా, నువ్వు ఎన్ని స్కిట్లు ఏం చేసావు, అసలు నీ స్కిట్లు ఏదైనా గుర్తున్నాయంటే ఎస్, నేను ఒక 10 కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. అంటే జీవితం గురించి మీ ఫిలాసఫీ ఏం చెప్తావా? మారుతూ ఉంటుంది బ్రో. జీవితం అంటే ఎక్స్పీరియన్స్తో పాటు మన ఒక ఫిలాసఫీ కానీ మన డెఫినిషన్స్ కానీ మారుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఎవరో టక్కున చనిపోయారు అనుకో, ఇంతే లైఫ్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్న రోజులు కరెక్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చేయాల్సినవన్నీ చేసేసుకోవాలి తొందరగా అనే ఒకటి ఉంటుంది. నేను మాత్రం ఫీల్ అయ్యేది ఏంటంటే, మన వల్ల ఇంకొకటి బాధపడొద్దు. మనం వాడిని సంతోష పెట్టకున్నా పర్లేదు, కానీ మన వల్ల ఇంకొకటి బాధపడకూడదు, ఇంకొకటి మోసం చేయకూడదు.